ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం పార్ట్ 3 లైట్ ఇంకా కంప్లీట్ చేయాలి. పార్ట్ 1లో మనం లైట్ గురించి మీకు రేడియోగ్రామ్ వరకు నేను చెప్పడం జరిగింది. పార్ట్ 2లో వచ్చేసి రేడియోగ్రామ్తో పాటు అంటే దానికి ఏ పొజిషన్స్ ఉంటాయి ఇమేజెస్కి, అది ఎలా మారుతుంటుంది అంటే డిమినిష్డ్ ఎప్పుడు, ఎన్లార్జ్డ్ ఎప్పుడు, ఎరెక్ట్ ఎప్పుడు, అలాగే ఇన్వర్ట్ ఎప్పుడు అవి చెప్తూ తర్వాత సైన్ కన్వెన్షన్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మొత్తం మీద మిర్రర్ టాపిక్ అయిపోయినట్టుగా చిన్న మ్యాగ్నిఫికేషన్ అని ఒకటి ఉంది పెండింగ్. అది మీకు రెండు కలిపి ఒకసారి చెప్తా. ఏదైనా మ్యాగ్నిఫికేషన్ ఒకటి మిర్రర్కైనా లెన్స్కైనా పెద్దగా ఫార్ములా మారదు, సో సమస్య అయితే లేదు. ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ సైజ్ ఇంక్రీజ్డ్ డిక్రీజ్డ్ అని చెప్పడమే, అందుకంటే ఇంకేం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెండో పోర్షన్లోకి వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఈ రిఫ్రాక్షన్కి డిఫరెన్స్ చూద్దాం. రెండు పక్కన పెడదాం. రిఫ్లెక్షన్లో మనం ఏం చూస్తామంటే బౌన్స్ బ్యాక్ ఓన్లీ నార్మల్ లైన్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. ఇది రిఫ్లెక్షన్. యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ అనేసి రెండు యాంగిల్స్ మనం ఈక్వల్ చెప్తాం. బట్ రిఫ్రాక్షన్ అట్లా కాదు. ఇది ఏంటంటే మీకు ఒకే మీడియంలో జరుగుద్ది. మ్యాక్సిమం మీడియం మార్చాం, ఎందుకంటే ఎయిర్లో అంటే ఎయిర్లోనే, వాటర్లో అంటే వాటర్లోనే ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోతుంటుంది రిఫ్లెక్షన్. దీంతో పెద్దగా సమస్యలు ఉండవు. బట్ రిఫ్రాక్షన్ అలా కాదు, దీనికంటే కొంచెం సుపీరియర్ టాపిక్. యాక్చువల్గా ఓవరాల్గా ఇవి మెయిన్ 4 టాపిక్స్ ఉంటాయి. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, తర్వాత పోలరైజేషన్ అనేసి 4 టాపిక్స్ వస్తాయి మనకి. అందులో మీకు రిఫ్లెక్షన్కి చాలా సింపుల్ అనమాట, ఇది ఈజీ టాపిక్. ఈ రిఫ్రాక్షన్ కొంచెం దీని మీద డిఫికల్ట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మీడియం చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఒకే మీడియం కాబట్టి సమస్య లేదు. ఇక్కడ మీడియం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకోండి, వాటర్ వేరు, ఎంత వాటర్ మీడియం తీసుకుందాం. సో ఇప్పుడు ఒక నార్మల్ లైన్ ఎస్టిమేట్ చేద్దాం. ఈ నార్మల్ లైన్కి మనకి ఎప్పుడులాగే రిఫరెన్స్, సమస్య ఏమీ లేదు, హ్యాపీ. గుర్తుపెట్టుకోండి, ఇవ్వండి ఇన్సిడెంట్ రే, ఇలా లైట్ రే వచ్చింది అనుకోండి. ఇప్పుడు యాంగిల్ కామన్గా ఉండాల్సిందే, యాంగిల్ అయి ఉంటుంది. బట్ మనం ఇలాగ ఎస్టిమేట్ చేస్తాం, దీని పాత ఇంత కరెక్ట్గా స్ట్రైట్గా నీట్గా ఉంటుంది అనుకుంటాం. నిజానికి వాటర్లో అలా వెళ్దాం. లైట్ ఏం చేస్తుంది, చిన్న బెండింగ్ తీసుకుంటుంది, నార్మల్ దగ్గరగా వెళ్తుంది. ఎందుకనేసి మనం ఏం చెప్పగలం, ఇప్పుడు అద్దంలో చూడండి మనకి జరిగే సిచ్యువేషన్ అంటే మనం అద్దం వైపు నడిస్తే అద్దం మన తాలూకు ఇమేజ్ మన వైపు నడుస్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ జరిగేది ఏంటి, మనం అద్దం వైపు వెళ్తే మన వైపు అద్దంలో ఉన్న ఇమేజ్ వస్తూ ఉంటుంది. అలానే ఇక్కడేం జరుగుతుందో చూద్దాం. సో ఏదైనా స్టిక్ ఇలా వాటర్లో పెడితే అటు వంగిపోయినట్టు కనిపిస్తుంది, అంటే దానికి నిజానికి లైట్ ఎలా వంగుతుంది అంటే రివర్స్లో వంగుంది. సో లైట్ ఎప్పుడు కూడా టువర్డ్స్ నార్మల్ లైన్. ఇక్కడ క్లారిటీ ఇద్దాం. ఇది మీడియం 1, ఇది మీడియం 2, ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. సో రేరర్ టు డెన్సర్. If light ray passes from rarer medium to denser medium, then light ray bending towards the normal line. What is normal line? A reference line to identify the traveling of light ray or the point of incidence on any surface. Here refracting surface, మనం refracting అంటాం. The point of incidence on any surface can produce a normal which is exactly vertical to the surface. సర్ఫేస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్ఫేస్ అనుకోండి, ఎగ్జాక్ట్ వెర్టికల్గా ఉండేది నార్మల్ లైన్. దీన్ని కొంత యాంగిల్ చేస్తే వెళ్ళేది ఇన్సిడెంట్ రే, అప్పుడు అక్కడ స్ట్రైట్గా వెళ్ళాల్సిన కొంచెం లోపలికి వంగుతుంది. ఇది అక్కడ జరిగే సిచ్యువేషన్. అలా కాకుండా మరో తీసుకుందాం, దీనికి కొద్దిగా ఆపోజిట్ చేద్దాం, రివర్స్. ఏమంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ తీసుకుంటున్నాను, ఇది సంథింగ్ ఇప్పుడులాగే వాటర్ అనుకోండి, నో ప్రాబ్లం. ఎనీహౌ వాటర్ డెన్సిటీ ఎక్కువట. అయితే ఇక్కడ డెన్సిటీ అంటే మీరు కేవలం బరువుగా ఉండేవి, తేలిగ్గా ఉండేవి అనుకుంటే పొరపాటే. డెన్సిటీ అనేది ఆప్టిక్స్ పరంగా చూస్తారు.
ఆప్టికల్ డెన్సిటీ. ఇది మ్యాక్సిమం డెన్సిటీని బేస్ చేసుకొని ఉంటుంది, కానీ కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఉదాహరణకి మీకు చెప్పాలంటే కెరోసిన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాటర్తో పోల్చుకుంటే, వాటర్ బరువు ఎక్కువ, కానీ వాటర్ కంటే కెరోసిన్ ఆప్టికల్ డెన్సిటీ మీడియం అవుతుంది. అలా అంటే డెన్సిటీ అంటే మనం ఏమనుకుంటామంటే వాటర్ బరువుగా ఉంది, ఎయిర్ తేలిగ్గా ఉంది, సో అందుకనేసి వాటర్ని డెన్సిటీ మీడియం అంటారు, ఎయిర్ని రేర్ మీడియం అంటారు అనుకుంటాం. అంటే పూర్తిగా ఇది తప్పైతే కాదు అనుకోవచ్చు, కానీ ఒకటి రెండు విషయాలు తేడాలు కొడతాయి. ఆప్టికల్ డెన్సిటీ అంటే లైట్కి ఏది వెళ్ళడానికి డిఫికల్ట్గా ఉందో ఆ మీడియం లైట్ ఆప్టికల్ డెన్సిటీ మీడియంగా ఫీల్ అవుతుంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇవ్వండి, ఇక్కడ నార్మల్ లైన్ తీసుకుంటున్నాను. ఈ నార్మల్ లైన్ ఉద్దేశించి ఇప్పుడు ఇలా లైట్ రే లోపల నుంచి వచ్చింది అనుకోండి. లైట్ రే ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్. ఈ వాటర్ని ఇక్కడ డెన్సర్ మీడియం అందాం. నిజంగా డెన్సర్ మీడియమే వాటర్, ఎయిర్తో పోల్చుకుంటే డెన్సర్ మీడియం. అది మనం ఇలా వెళ్ళిపోతాం ఎస్టిమేట్ చేస్తాం స్ట్రైట్గా, కానీ ఇది పరిస్థితి. బెండింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్ లైన్. ఇక్కడ ఇది యాంగిల్ ఐ, ఇది వచ్చేసి యాంగిల్ ఆర్. ఇక్కడ చూడండి యాంగిల్ ఆర్ తగ్గిపోయింది. సో మీకు ఇలా రాస్తాను నేను, రేరర్ టు డెన్సర్. అప్పుడు ఏమవుద్ది? యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్. డెన్సర్ టు రేరర్, యాంగిల్ ఐ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆర్. ఈ రెండు సిచ్యువేషన్స్ చూస్తే మీకు బెండింగ్ టువర్డ్స్ ఇవే అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, సో డెన్సర్ మీడియం టు రేరర్ అంటే ఏదైతే వాటర్లో ఇప్పుడు మనం లేజర్ పట్టుకొని లైట్ వేసామనుకోండి, అది బయటకు వచ్చేటప్పుడు దూరంగా వంగి వెళ్తుంది. అలాగే వాటర్ లోపలికి ఎయిర్ నుంచి లైట్ స్విమ్మింగ్ పూల్లోకి వేసామనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుందంటే దగ్గరగా వంగుతుంది. సో ఇది మీకు చెప్పుకోవాల్సింది. యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ యాంగిల్. యాంగిల్ ఆర్ ఎక్కువ ఉంటుంది, యాంగిల్ ఐ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఆర్ కుచించుకుపోతుంది, ఆర్ ఎక్కువ అవుతుంది. ఇది స్టోరీ. సో లైట్ రే నీకు ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్తే దగ్గర వంగుతుంది, వాటర్ నుంచి ఎయిర్లోకి వెళ్తే దూరంగా వంగుతుంది. ఇది దీనికి వచ్చి బేసిక్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా రూల్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది రిఫ్రాక్షన్కి ప్లేన్ సర్ఫేస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మిర్రర్లో కూడా మనం రిఫ్లెక్షన్ రెండు రకాలు చూసాము, స్పెరికల్ మిర్రర్స్, అలా కాకుండా ప్లేన్ ముందు కూడా నేను చెప్పాను మీకు టెక్స్ట్ బుక్లో కొంచెం ప్లేన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేన్ స్పెరికల్ రెండు పోర్షన్స్ అయినాయి. రిఫ్రాక్షన్ కూడా ప్లేన్ ఒకటి ఉంటుంది, కర్వ్డ్ ఉంటుంది. అంటే లెన్సెస్ అనే టాపిక్ ఇందులోకి వస్తుంది. ప్లేన్ అనేసరికి నో ప్రాబ్లం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈజీగా ఉంటుంది. లెన్స్ అనేసరికి కొంచెం ఆలోచించాలి అంతే. ఈ 4 కాన్సెప్ట్స్లోకి ఇది ఈజీ. ప్లేన్ మిర్రర్ పైన రిఫ్లెక్షన్ అంత ఈజీ మరొకటి ఉండదు. స్పెరికల్ కొంచెం చూశారు కదా, కష్టం ఉంటుంది. దాని మీద రిఫ్రాక్షన్ దాదాపు ఈజీగానే ఉంటుంది. స్పెరికల్ కంటే ఈజీ రిఫ్రాక్షన్ ప్లేన్ సర్ఫేస్కి వచ్చి, బట్ ఇందులో డిఫికల్ట్ పోర్షన్ రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేస్. లెన్సెస్లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అంతే. ఏదేమని ఈ చాప్టర్ మొత్తం చిన్న ప్రాబ్లమాటికే, కానీ పర్వాలేదు, నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ప్రొసీడ్ అవుదాం. సో ఇప్పుడు ఈ మిర్రర్స్ వచ్చేసి ఎలాగున్నాయో లెన్సెస్ అలానే ఉంటాయి చెప్పాను కదా. నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్లో రిఫ్రాక్షన్ చెప్పాను కదా. ఈ రిఫ్రాక్షన్కి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్ తీసుకోండి. ఎప్పటిలాగే మనకి స్విమ్మింగ్ పూల్ సర్ఫేస్ ఉంది. స్విమ్మింగ్ పూల్ అయినా కాదు, ఏదైనా పర్లేదు, వాటర్ ఉండాలి. కొంచెం అబ్జర్వ్కి అనుకూలంగా ఉంటే బెటర్, మనం చూడగలం, లేదంటే ఊహించుకోవాల్సి ఉంటుంది. ఇది వాటర్ సర్ఫేస్ అనుకోండి, ఇది వాటర్ సర్ఫేస్, ఇదంతా వాటర్ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఒడ్డు పైన ఒక మనిషి ఉన్నాడు ఎక్కడో. దీనికి ఒక చిన్న హైట్ ఏరియా, కొద్దిగా హైట్ ఉన్న ఏరియా, ఇందులో స్విమ్మింగ్ పూల్ అనుకుంటే మీకు బెటర్. ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ. ఈ మనిషి లోపలుండి ఎవరైనా వ్యక్తి చూస్తే, అంటే అబ్జర్వర్ లోపల ఉన్నాడు, బయట నుండి చూస్తే యాక్చువల్గా తను ఏమవుతుందంటే లైట్ రే అలా బెండింగ్ అవుతుంది కదా, కానీ తనకి స్ట్రైట్ గుండా కనపడడం వలన మనిషి ఎక్కువ హైట్ ఉన్నట్టు కనిపిస్తారు. ఎవరికి? స్విమ్మింగ్ పూల్లో ఉన్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తి చాలా హైట్ పెరిగిపోయడానికి కనిపిస్తాడు. ఒకవేళ బయట నిల్చున్న వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో ఉన్న వ్యక్తిని చూశాడు అనుకోండి, బెండింగ్ టువర్డ్స్ నార్మల్ లైన్ లైట్ రే, కానీ తను రియల్గా చూస్తాడు కదా, అంటే ఇలాగా స్ట్రైట్గా చూడడం వల్ల ఏమవుతుందంటే తను కుచించుకుపోయినట్టు కనిపిస్తాడు అనమాట. అంటే కొద్దిగా నాకు ఇవ్వండి అనుకూలం పెడతా.
ఇలాగ కొద్దిగా దగ్గరగా ఉంది కదా, తను ఏం చేస్తాడంటే మనిషి పొట్టే అయిపోయినట్టు కనిపిస్తాడు. అంటే ఈ పాయింట్ ఏమో బాగా కిందకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది, ఇలాగ చిన్న మనిషి అయిపోయినట్టు కనిపిస్తాడు. అదే ఒడ్డు మీద ఉన్న వ్యక్తిని చూస్తే హైట్ పెరిగినట్టుగా కనిపిస్తాడు అనమాట. దీని రియాలిటీ ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, ఇలా బెండింగ్ ఏవే అయిపోవడంతో నిజంగా మనం ఇలా ఉందని ఫీల్ అవడంతో హైట్ పెరిగిపోయింది. యాక్చువల్గా ఎంత ఉండాల్సింది అంత పెరిగిపోయింది. అదే ఇప్పుడు బెండింగ్ టువార్డ్స్ ఎక్కడ లోపలికి వచ్చేసరికి చూడండి మనం ఎలా ఫీల్ అవుతాం. ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, అంత ఎక్కువ ఉందని అనుకున్న కంటే కొంచెం ఎలా అనుకోండి, అప్పుడేమవుద్ది, ఈ మనిషి మనకి ఎక్కడ కనిపిస్తుంటాడు, ఎక్కడ కనిపించినట్లుగా మనం ఊహించుకుంటాం. బట్ నిజానికి తను ఇక్కడికి వచ్చేస్తాడు ఎంతో కొంత దీని మీద షార్ట్ అయ్యి కనిపిస్తాడు. హైట్ తగ్గిపోద్ది, ఇక్కడ హైట్ పెరుగుతుంది, ఇక్కడ హైట్ తగ్గుతుంది. అది ప్రాబ్లం. అంటే మనం వాటర్లో ఉన్న వ్యక్తిని చూస్తే హైట్ తగ్గిపోతాడు, వాటర్ నుంచి బయట చూస్తే హైట్ పెరుగుతాడు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని కంటిన్యూషన్ మరి ఇంకేం లేదు, ఒకే ఒక కాన్సెప్ట్ ఉందో చెప్పేస్తాను. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది తెలిసిపోతే క్లియర్ అయిపోద్ది. ప్లేన్ సర్ఫేస్ ఇంకేం ఉండదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇదే మనకి ఇంపార్టెంట్ కూడా ఇందులో. సో ఈ టాపిక్ ఏంటంటే ఇదిగోండి, ఇది 2 మీడియం 1 మీడియం 2 మీడియం 2 మీడియం 1 అనుకోండి. ఇప్పుడు దీని నార్మల్ లైన్ లైట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ రూల్ ఏంటంటే యాంగిల్ ఐ యాంగిల్ ఆర్. మేబీ ఇది డెన్సర్ అయితే ఆప్టికల్లీ డెన్సర్, ఇది రేరర్ అయితే బెండింగ్ టువార్డ్స్ నార్మల్ లైన్ అంటే లోపలికి వంగిపోయింది. ఎలా ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే సిచ్యువేషన్, ఈ లైట్ రే లోపలికి వంగిపోయింది. ఇప్పుడు కథ ఏంటంటే దీనికి మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఏమంటామంటే స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాము. ఇటువంటి స్మాల్ ఎన్ ఇప్పుడు మనం లెక్కేయాలి. ఎలా కౌంట్ చేస్తాం, ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలో స్పీడ్ చూసుకుంటాం. స్పీడ్ ఎక్కడ స్పీడ్ మారిపోతుంది, లైట్ రే ఎప్పుడైనా రేరర్ మీడియంలో వెళ్తే హై స్పీడ్లో ఉంటుంది. మనం కూడా చూడండి, ట్రాఫిక్ లేని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తామో ట్రాఫిక్ ఉన్న రోడ్లో ఇబ్బంది పడతాం. డెన్సిటీ పెరిగేటప్పుడు లైట్ కూడా మూమెంట్ కష్టమవుతుంది. అందుకని ఇందులో స్పీడ్ ఏమవుతుందంటే కొంచెం తగ్గుతుంది. ఇందులో డెన్సర్లో రేరర్లో ఎక్కువ ఉంటుంది. ఆ స్పీడ్ డౌన్ అవడం వల్ల ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఈ రెండిట్లో కంపారిజన్ పెడతాం అన్నమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఉంది. నువ్వు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరికి చెప్పాలనుకున్నావు, ఇది ఏ అనే మీడియం అనుకో, ఇది బి అనే మీడియం, వాటర్ అనుకోండి, తప్పేముంది. ఈ డౌన్ ఉన్న వాటర్కి మనము బి అనుకున్నాము, పైన ఉన్న ఎయిర్కి ఏ అనుకున్నాము. ఎయిర్ వాటర్ మీకు మామూలుగా అర్థం అవడం కోసం. సో ఇప్పుడు ఎయిర్ నుంచి వాటర్కి వెళ్తే రేరర్ టు డెన్సర్ అని చెప్పాము. రేరర్ టు డెన్సర్ అయితే లైట్ రే కొంచెం దగ్గర ఉంగుతుందని చెప్పాము. స్పీడ్ ఏమో ఎయిర్లో ఉంటప్పుడు హై అని చెప్పాము, వాటర్లో కొంచెం లో అని చెప్పాము. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్తున్నామని చూడాలి. ఎప్పుడైనా 1 నుంచి 2కి వెళ్తే ఇక్కడ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం చెప్పాలనుకుంటాం వాటర్కి ఎప్పుడైనా సరే. అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒక విషయం, దీనికంటే ఇంకో టాపిక్ చెప్పడం బెటర్. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కంటే నాకు మామూలుగానే లైట్ దానికి ఎయిర్లోనే నేను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను N1 అని రాస్తాను. అంటే ఎయిర్కో రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాటర్కో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండాలి. సబ్స్టాన్స్ మారిపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారుతూ ఉంటుంది. ఇదేమో ప్రతి సబ్స్టాన్స్కి ఫిక్స్డ్గా ఒక్కటే ఉంటుంది ఇండెక్స్. అంటే మెటీరియల్ పేరు చెప్పాలి ఏదో ఒకటి. బెంజీన్ అంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఐస్ అంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, కెరోసిన్ అంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డైమండ్ అంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. దాదాపు డైమండ్స్ అన్నీ అదే వాల్యూతో ఉంటాయి, దాదాపు వాటర్ అంటే అదే వాల్యూతో ఉంటుంది, అట్లా అనమాట. సో ఇప్పుడు నాకు ఎయిర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి అంటే నేను ఏం చేస్తానంటే C/V1. ఇప్పుడు ఇది మీడియం 1 అని చెప్పాను, అందులో ఉండే స్పీడ్ని V1 అందాం. ఇది మీడియం 2 అని చెప్పాను, ఇందులో ఉన్న స్పీడ్ని V2 అందాం. ఈ V1 V2ని బేస్ చేసుకుని నేను రాస్తున్నాను. ఇక్కడ లైట్ స్పీడ్ వ్యాక్యూమ్లో ఉన్నది మనకి బేసిక్ గుర్తుపెట్టుకోండి.
వ్యాక్యూమ్లో సి స్పీడ్తో లైట్ ఉందనుకోండి, ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఎయిర్కి కావాలంటే హైయెస్ట్ ఎందులో ఉంటుందా లైట్ అంటే వ్యాక్యూమ్లోనే. వ్యాక్యూమ్ కంటే ఎయిర్లో ఎంతో కొంత తగ్గుతుంది. సో C/V1 వేసాను. అలాగే N2 కావాలనుకోండి, ఎవరికి ఈ వాటర్కి కావాలనుకోండి C/V2 వేస్తాం. అంటే V2 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్, C అంటే కాన్స్టెంట్ యూనివర్సల్ ఎక్కడట స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫిక్స్డ్గా ఒకే నెంబర్ నాకు కావాలి అంటే నేను వ్యాక్యూమ్ని బేస్ చేసుకొని ఎయిర్కి చెప్పాను, వ్యాక్యూమ్ని బేస్ చేసుకొని వాటర్కి చెప్పాను. అలా కాకుండా ఎయిర్ని వాటర్ని కలిపి అప్పుడు వాటర్కి హెవీగా ఉన్నదానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలి. మీరు అర్థం చేసుకోండి, ఈ రెండింటిలో దేనికోసం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలంటే ఏమీ కష్టపడక్కర్లే. N1/N2 చేయండి, రేషియో చేస్తే ఏమవుద్ది C/V1/C/V2 వస్తుంది. చూడండి ఇప్పుడు ఏమవుద్ది, మీరు వెంటనే రాసి కూడా ఇబ్బంది పడతారు. C/V1 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది, V2/C, CC క్యాన్సిల్ అయిపోతాయి, V2/V1 క్లియర్గా అర్థమైపోద్ది. మీకు టెక్స్ట్ బుక్లో ఇదే ఉంటుంది అనమాట. ఇలాగ N1/N2 చేసామనుకోండి, అప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ సెకండ్ మీడియం బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం వేయాలి. వేస్తే అప్పుడు ఏమొస్తుంది N12 వస్తుంది. N12 గడి కాదు సుమా, N12 అంటారు. అంటే మీడియం ఫస్ట్ సెకండ్, నేను మీడియం ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కంపేర్ చేస్తున్నాను, అప్పుడు ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది. ఇంకొక మాట, వీటికి యూనిట్స్ ఉండవు, ఇండెక్స్ని అందుకే పిలిచారు. స్పీడ్ అంటే ఇక్కడ ఏం చెప్పాలి, మీటర్ పర్ సెకండ్, ఇది స్పీడే మీటర్ పర్ సెకండ్, ఏమవుతాయి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నో యూనిట్స్, గుర్తుపెట్టుకోండి. యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఎప్పుడు ఏమైనా రాశారు పబ్లిక్లో బిట్లు వస్తుంటాయి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్. ఇది మీరు మైండ్లో ఉంచుకుంటారు, మర్చిపోకూడదు. N1, N2, N12, N21 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే యూనిట్స్ ఉండవు. వీటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే వాల్యూకే యూనిట్స్ ఉండవు, అది సింపుల్గా నెంబర్ ఉంటుంది. mere number, refractive index mere number, there are no units, ఇది ఫిక్స్డ్. ఓకే, N1 అంటే C/V1 వచ్చింది, N2 అంటే C/V2 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈ రెండింటిని డివైడ్ చేశారు, అప్పుడు ఈ రెండింటికి సంబంధించిన ఒక రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది. దీన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. అయితే ఇక్కడ చూడండి, I ఒకటి ఉంది, R ఒకటి ఉంది కదా. పొరపాటున మనం sin/sin r చేసామనుకోండి, మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ అయితే అర్థమవుతుంది. sin/sin r చేస్తే అది ఎప్పుడు కాన్స్టెంట్ వస్తుంది. ఇంకొక మాట, కాన్స్టెంట్ దీనికి రిలేషన్ అయి ఉంటుంది, దేనికో ఉండదు. sin/sin r కాన్స్టెంట్ అంటే అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్కి సంబంధించిన రేషియో ఒకటి అయి ఉంటుంది. దాన్ని చెప్పిన సైంటిస్ట్ పేరు స్నెల్. తను చెప్పింది స్నెల్స్ లా అయింది. మీకు టెక్స్ట్ బుక్లో క్లారిటీగా ఇది లేదు, ఫ్యూచర్లో వస్తుంది. అయితే స్నెల్స్ లా అనేది వస్తుంది అనేటప్పుడు ఇది గుర్తుండాలి మీకు. sin/sin r ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏంటబ్బా అని ఆలోచించకుండా మీరు ఏం చేయాలంటే, అది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్కి ఏదో రేషియో సంబంధించి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి చాలు. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్కి రేషియో చేస్తాము. అప్పుడు ఆ రెండు మీడియం తాలూకా స్పీడ్స్ని ఇంటర్చేంజ్ చేసి పెట్టాలి. N1/N2 రావాలంటే రివర్స్ V2/V1. సో దీనికి రివర్స్గా N2/N1 రావాలంటే V1/V2. ఆ రెండు రివర్స్ అయిపోతుంది, 1 2 2 1. ఇది ఈ మీడియంకి సంబంధించిన లెక్క. ఏమైనా అర్థమైందా లేదా ఒకసారి చూడండి. సో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. N1/N2 అన్నామంటే V2/V1 వస్తుంది. అలానే N2/N1 రాస్తే V1/V2 వస్తుంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఈ V1 అనేది మనం ముందుకుండా ఎయిర్ అన్నాము, V2 అనేది వాటర్ అన్నాము. అంటే ఫస్ట్ మీడియం పైన సెకండ్ మీడియం కిందన ఇచ్చాము. ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఎయిర్లో స్పీడ్ ఎక్కువ, వాటర్లో స్పీడ్ ఎక్కువ. ఎయిర్లో ఎక్కువ, సంథింగ్ 1.00 అనే వాల్యూ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వస్తుంది ఎయిర్లో. జనరల్గా ఎయిర్లో స్పీడ్ ఎంత అంటే మీకు అంచనాకి రాద్దాం, 3 lakh km/s ఉందనుకోండి, మేబీ కొంచెం అటు ఇటుగా. బై వాటర్లో స్పీడ్ ఎంతో కొంత తగ్గుతుంది, అంటే
2,00,000 ఒక 75,000 ఎంతో అప్రాక్స్ చేశాను. క్యాన్సిల్ చేస్తే మీకు వాల్యూ ఏమవుతుందంటే 1 కంటే ఎంతో కొంత ఎక్కువ వస్తుంది. అవునా కాదా? అంటే ఎయిర్ బై వాటర్ వాల్యూ వేస్తే 1 కంటే పెరుగుతుంది, వాటర్ బై ఎయిర్ వేస్తే 1 కంటే తగ్గిపోతుంది. ఎందుకంటే న్యూమినేటర్ కంటే డినామినేటర్ పెద్ద ఉంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. న్యూమినేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది, కాబట్టి మీకు వాల్యూ ఏమవుద్ది, కొంచెం ఏమో పాజిటివ్ 1+ వస్తుంది. డినామినేటర్ కానీ ఎక్కువ అయిపోయింది అనుకోండి 1 మైనస్లో రాదు వాల్యూ, బట్ 1 కంటే డౌన్ అవుతుంది వాల్యూ. అయితే 1 కంటే డౌన్ అయితే మైనస్ ఏమనుకుంటారు, 1/2 ఉంది 0.5, ఇది మైనస్ కాదు ప్లస్సే, కానీ 1 కంటే తక్కువ. 1/4 ఉంది 0.25, ఇది 1 కంటే తక్కువ. సో వాల్యూ తగ్గిపోద్ది. జనరల్గా మనకి ఈ వాల్యూస్ ఎలాగ ఇచ్చారో కొన్ని చూద్దాము. ఎయిర్కి వచ్చేసరికి వ్యాక్యూమ్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. ఎయిర్కి వచ్చేసరికి 1.0003 కొందరు వేస్తున్నారు, 1 అనుకోండి యాక్చువల్గా. ఇక్కడ ఐస్కి వచ్చేసరికి 1.31, వాటర్కి వచ్చేసరికి 1.33. ఎగ్జాంపుల్ కెరోసిన్కి వచ్చేసరికి 1.47. రాయడానికి కారణం ఏంటంటే కెరోసిన్ లైట్ వెయిట్, బట్ వాటర్ కంటే కూడా ఎక్కువ వాల్యూ చూపిస్తుంది. అలానే బెంజీన్కి వచ్చేసరికి 1.50, 5 అయినా పర్లేదు. మీకు కావాలంటే రాక్ సాల్ట్ అవసరం లేదు, కానీ మామూలుగా రాక్ సాల్ట్ కావాలంటే 1.54. మరి డైమండ్ వచ్చేసరికి 2.4, హైయెస్ట్ ఇదే, లీస్ట్ వ్యాక్యూము, హైయెస్ట్ డైమండ్. ఇప్పుడు వాల్యూస్ చూసారు కదా, ఇవన్నీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వాటర్ విషయంలో చూస్తే 1.33 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేసాము, N2/N1 చేస్తే V1/V2 వచ్చింది. V1/V2 వస్తేనే 1 కంటే వాల్యూ ఎక్కువ వస్తుందని చెప్పాను. ఎయిర్ వాల్యూ బై వాటర్ వాల్యూ వేస్తే కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పాం. సో అప్పుడు అది ఎవరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతుంది, వాల్యూ ఎక్కువైతే డెన్సర్ మీడియంది, వాల్యూ తక్కువైతే రేరర్ మీడియము. వ్యాక్యూమ్ అంత రేరర్ మీడియం లేదు, ప్రజెంట్ డైమండ్ అంత డెన్సర్ మీడియం లేదు, అది లెక్క. ఇవన్నీ కొంచెమే పెరుగుతూ పోయింది ఇక్కడ. దీన్ని బట్టి మనం ఏం గుర్తుపట్టాలి, వాల్యూ పెరిగింది అంటే అది డెన్సర్ మీడియం. ఈ రెండిట్లో ఎక్కువ వాల్యూ వచ్చిందంటే ఎవరిది, డెన్సర్ మీడియం. ఇక్కడ ఎవరు, N2 వాటర్, N1 వేరంటే ఇప్పుడు బిగ్గర్ వాల్యూ వస్తుంది N2ది, స్మాలర్ వాల్యూ వస్తుంది N1ది. సో ఇదే మీరు గుర్తించాల్సింది. ఇక్కడ N1/N2 వేస్తే మీకు స్మాలర్ వాల్యూ వస్తాయి. స్మాలర్ వాల్యూ ఇప్పుడు ఎవరికి వెళ్తుంది, వాల్యూ తగ్గిపోతుందంటే అది రేరర్ మీడియం వైపు వెళ్ళిపోద్ది, వాల్యూ పెరిగితే డెన్సర్ మీడియం వైపు వెళ్తుంది. ఓకే, దీని గురించి మీరు ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. నేనైతే డీటెయిల్గా చెప్పినప్పటికీ మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే విడిచిపెట్టండి. ఈ ఫార్ములా గుర్తుందో లేదో చూసుకోండి. అలాగే మీకు ఫస్ట్ చెప్పాను డెన్సర్ టు రేరర్, రేరర్ టు డెన్సర్, అవి గుర్తుంచుకోండి చాలు, ఎక్కువగా దీని గురించి ప్రయాసపడద్దు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే మ్యాక్సిమం ప్లేన్ సర్ఫేస్కి అయితే ఇంతకు మించి ఏమి లేదు, ఉంటే రేరర్ టు డెన్సర్, లేకపోతే డెన్సర్ టు రేరర్, ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఏమీ లేవు, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. కానీ అలా కాకుండా మనం ఈ లెన్సెస్ అనే టాపిక్లోకి ఎంటర్ అయ్యామనుకోండి, చాలా లెన్సెస్ ఉన్నాయి, టైప్స్ వచ్చేసి. అందులో మీకు 2 లెన్సెస్ పెట్టారు 10th క్లాస్లో. ఫస్ట్ వన్ బై కాన్వెక్స్, డబుల్ కాన్వెక్స్, ఇలా వస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే డబుల్ కాన్కేవ్ వస్తుంది. మనకి ఈ రకంగా వస్తుంది లెన్స్, డబుల్ కాన్కేవ్. డబుల్ కాన్వెక్స్ అంటే మధ్యలో తిక్కొచ్చి చివర్లో పలచకుంటే, ఇదిగోండి మధ్యలో థిక్ ఉంది, చివర్లో తిన్ ఉంటుంది, డబుల్ కాన్వెక్స్. బై కాన్వెక్స్ లేదా డబుల్ కాన్వెక్స్. మరి కొంతమంది కాన్వర్జింగ్ లెన్స్ అంటారు, ఇది దీని పేరు. అలా కాకుండా ఇది తీసుకుంటే దీని పేరు చూడండి, బై కాన్కేవ్, డబుల్ కాన్కేవ్, డైవర్జింగ్ లెన్స్. సో ఈ లెన్సెస్ చేసే డ్యూటీ ఏంటట చూద్దాం. చూడండి, ఇక్కడ నేను డబుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాను. దీనిపైన లైట్ రేస్ పడే అనుకోండి, ఒక ప్యారలల్ బీమ్ పంపించామనుకోండి, ఈ బీమ్ ఏం జరుగుద్దట,
ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాయి, దీని నుంచి రిఫ్రాక్షన్ అయిపోయి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటాయి. సో ఇది కాన్వర్జింగ్ లెన్స్, అందుకే అయ్యింది. ఇది కాన్వర్జింగ్ లెన్స్. అలా కాకుండా ఇది తీసుకోండి, ఈ లెన్స్ పైన లైట్ రే బీమ్ పడింది అనుకోండి, ప్యారలల్ బీమ్. ఈ బీమ్ వచ్చేసి సో లైట్ రేస్ దూరంగా వెళ్ళిపోతాయి. ఇది డైవర్జింగ్ లెన్స్, అందుకే అయింది. ఏ లెన్స్ అయితే లైట్ రేస్ని దగ్గర తీసుకొస్తుందో, ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్తుందో అది కాన్వర్జింగ్ లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్. అలా కాకుండా ఏ లెన్స్ అయితే ఒక పాయింట్ నుంచి వచ్చినట్లు కనిపిస్తుందో, అంటే ఒక పాయింట్ నుంచి వచ్చినట్లు కనిపిస్తుంది, అది డైవర్జ్ అయిపోతున్నాయో అది బైకాన్కేవ్ లెన్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ మీకు ఇప్పుడు మీ 10th క్లాస్ టాపిక్లో ఇచ్చారనమాట. ఇవి మనం జాగ్రత్తగా కొంచెం నేర్చుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ముందు లైట్ రేస్ దీనిలో ఎలా వెళ్తాయి, ఎలా వస్తాయి, దీనిలో రిఫ్రాక్షన్ ఏ రకంగా ఉంటుంది, ఇది 1 by 1 మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే మీరు లెన్స్ అనగానే ఈ 2 ముందు మైండ్లో పెట్టుకోండి. అయితే ఒకప్పుడు ఈ పద్ధతి కూడా ఉండేది, ఇది బెటర్ నాకైతే. కానీ టెక్స్ట్ బుక్లో అన్ని డయాగ్రామ్స్ వాడారు. ఇదిగోండి ఇలా సింబల్ ఇస్తారు, ఇది బైకాన్కేవ్ లెన్స్కి ఇచ్చే సింబల్. అలాగే దీనికి చూడండి ఒక సింబల్ ఇస్తారు, ఇది బైకాన్వెక్స్. పైకి కిందకి యారో మార్కులు ఉంటే బైకాన్వెక్స్. ఇది వి షేప్లో లోపలికి ఉండేటట్లు చూపిస్తే అప్పుడు దాన్ని బైకాన్కేవ్. ఇది బల్జ్డ్ అవుట్ అంటాం, బల్జ్డ్ అవుట్, బల్జ్డ్ అవుట్. ఇది ష్రింక్ ఇన్, కుచించుకుపోయింది, మధ్యలో పల్చగా ఉంది, సెంటర్లో పలచిన, చివరలు దలసరి. ఇది బైకాన్కేవ్, మధ్యలో బాగా తిక్కు, చివరలు బాగా పలచిన, అది బైకాన్వెక్స్. ఇది మీకు లెన్సెస్లో బేసిక్ టాపిక్. ఈ రెండింటి నుంచి మనం ఎక్స్పాండ్ అవుతాం. సో లెన్స్కి ఉన్న కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. పైన ఒక లెన్స్, కింద ఒక లెన్స్ మీకు చెప్తాను. మీకు ఇక్కడ బైకాన్వెక్స్ పైన తీసుకుంటున్నాను. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే యారో మార్కులు బెటర్, బట్ నేను మీకోసం ఒకసారి యారో మార్క్ వేసి చూపిస్తాను. ఇదిగోండి యారో మార్క్ బైకాన్వెక్స్. దీని కిందనే వేరేగా రివర్స్ యారో మార్కులు, అంటే లోపలికి వచ్చేటట్లుగా ష్రింక్ అయినట్లుగా చూపిస్తే, బయటికి పెరిగినట్టు చూపిస్తాయి. ఇప్పుడు ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి పైన కాన్వెక్స్, ఈ క్రింద మీద కాన్కేవ్ లెన్స్. కొద్ది లెంగ్త్ పెంచుతాం, ఇది కాన్కేవ్. సరిగా దీనికి ఒక సెంటర్ నుంచి ఒక యాక్సిస్ తీసుకుందాం, లెన్స్ సెంటర్ నుంచి వెళ్ళేటట్లుగా. ఇక్కడ కూడా అంతే, లెన్స్ సెంటర్ నుంచి వెళ్ళేటట్లుగా ఒక యాక్సిస్ తీసుకుందాం. దీనికి ఎప్పటిలాగే మిర్రర్లో ఎలాగిచ్చామో అలాగనే ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ లెన్స్ నేమ్ వచ్చేసి కాన్కేవ్, బైకాన్కేవ్ లెన్స్. ఇది బైకాన్వెక్స్ లెన్స్, బైకాన్కేవ్ లెన్స్. సో ఈ మధ్యలో చూసారా, ఈ సెంటర్ పాయింట్ సరిగా లెన్స్ సెంటర్ అవుద్ది. దీన్ని ఎక్కువగా ఏమంటామంటే ఆప్టిక్ సెంటర్ అంటాము. మ్యాక్సిమం Pతో డినోట్ చేయొచ్చు, లేదా ఓతో డినోట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. పి ఆప్టిక్ సెంటర్. అంటే మీకు మిర్రర్లో ఎలా వాడినో పిఐ, పిఓ అలానే వాడదాం ఉద్దేశంతో పి వాడుతున్నాము, ఓ వాడుకున్నా నో ప్రాబ్లం. ఓకే, ఆబ్జెక్ట్కి అప్పుడు ఏబీలు వాడతాం, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓ వాడుకోవచ్చు, పి వాడాను. లెన్స్కి వచ్చేసి 2 దగ్గరలో ఆప్టిక్ సెంటర్ అని చెప్పాను. ఇక్కడ రూల్స్ ఏంటో చూద్దాం. దీనిపైన ఈ రెండిట్ల పైన ఒకే లైట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు బ్లూ కలర్ తీసుకొని దీనికి ఒక ప్యారలల్ లైటర్ ఇచ్చాను అనుకోండి, అంటే కరెక్ట్గా ప్యారలల్గా వచ్చింది. దీనిపైన ప్యారలల్ లైటర్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ లైటరే ఒకనొక పాయింట్ దగ్గర మనం తీసుకెళ్తుంది డైరెక్షన్. ఇది ప్యారలల్ లైటర్ వచ్చిందంటే ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్తుంది, సరిగ్గా అది ఎఫ్ అనమాట, ఫోకల్ పాయింట్. ఇక్కడ కూడా అదే ఎఫ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పి నుంచి ఎఫ్ ఎంత ఉంది, దాని డబుల్ ఇంక ఉంటుంది కదా, అక్కడ 2F ఉంటుంది అనమాట. కొందరు సి అంటారు, కొందరు 2F అంటారు. ఇక్కడ పిఎఫ్ ఎంత ఉందో మళ్ళీ అంతే డిస్టెన్స్లో మళ్ళీ అక్కడ 2F పాయింట్ ఉంటుంది.
అయితే రెండు వైపులా ఒకేలాగా ఉంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి 1 2 అనుకుంటారు. రియల్గా అయితే రైట్ సైడ్ 1 2 అనుకోవాలి, లెఫ్ట్ సైడ్ 2 1 అనుకోవాలి. అది కాన్వెక్స్ రూల్స్ అవి. కానీ మనకి ఇక్కడ గుర్తు కోసం 1లో లెఫ్ట్ వైపు 2 రైట్ సైడ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతున్నాం. యాక్చువల్గా అయితే లెఫ్ట్ సైడ్ F2 2F2, రైట్ సైడ్ F1 2F1 బై కాన్వెక్స్ లెన్స్. దీనికి మాత్రం అలా కాదు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇదేం చేస్తుంది అంటే ఏదో ఒక పాయింట్ నుంచి వస్తున్నట్లుగా డైవర్జ్ అయిపోతుంది, అలా వెళ్ళిపోతుంది లైట్ రే. ఏ పాయింట్ నుంచి డైవర్జ్ అయినట్టు కనిపించిందో అది ఎఫ్. సరిగా ఎంత డిస్టెన్స్ రైట్ సైడ్ ఇంకొక ఎఫ్. దీన్ని సరిగా డబుల్ చేస్తే అక్కడికి వచ్చింది అది 2F. ఇక్కడ కూడా అంతే, దీనికి డబుల్ చేస్తే వచ్చేది 2F. మీరు ఆర్డర్ మిస్ అవ్వకుండా 1 1 2 2 రాసుకోవచ్చు. ఇవి రూల్స్ అండి. బైకాన్వెక్స్ లెన్స్ ఏంటి, బైకాన్కేవ్ లెన్స్ ఏంటి, వీటికి ఎలాగ ప్యారల్ రే వస్తే ఏ రకంగా మనం ట్రీట్ చేయాలి అనేది ఇది ఒక రూలు. ఇప్పుడు చూడండి, ఇంకా మరి కొంచెం చూడండి, నేర్పిస్తే ఇది క్లియర్ అవుతుంది. ఒకవేళ ఏదైనా లైటర్ ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే అన్డీవియేట్, గుర్తుపెట్టుకోండి. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే ఏ లైటర్ కూడా డీవియేట్ అవ్వదు, వంగదు. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళకపోతే ఈ వంకలో రిఫ్రాక్షన్. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే నో డీవియేషన్. చూడండి అలా వెళ్ళిపోవాల్సిందే. ఇవ్వండి, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే నో డీవియేషన్. ఎటు నుంచి వెళ్ళినా ఇది కూడా ఆప్టిక్ సెంటర్ కింద లెక్క, వెళ్ళే లైటర్ కింద లెక్క, వంగకుండా వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే అది ప్రిన్సిపల్గా అన్ని ఫోకల్ పాయింట్లని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కవర్ చేసుకుని వెళ్తుంది కాబట్టి దానికి ప్రిన్సిపల్ అన్నాం. మిగతా కూడా అదే రూల్ పాటిస్తాయి. ఇది కూడా వంగకుండా వెళ్ళిపోతుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైటర్ ఏది వంగదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆప్టిక్ సెంటర్ నుంచి లైటర్ వెళ్తే అన్డీవియేట్. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంకో ప్యారలల్ లైటర్ వచ్చింది అనుకోండి, దాని సంగతి ఏంటి, అది ఎఫ్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఇంకో ప్యారలల్ లైటర్ వచ్చింది అనుకోండి, దాని సంగతి ఏంటి, అది ఎఫ్ నుంచి వచ్చినట్లు డైవర్స్ అవ్వాలి. సో ఇక్కడ బీమ్ పెడుతున్నాను చూసుకోండి, బీమ్, ప్యారలల్ బీమ్. అప్పుడు అది ఏమవ్వాలి, ఎఫ్ నుంచి వచ్చే డైరెక్షన్లో డైవర్స్ అయిపోతాయి. ఇవ్వండి, ఎఫ్ నుంచి వచ్చే డైరెక్షన్లో డైవర్స్ అవుతుంది. ఇదేమవుతుంది చూద్దాం. ప్యారలల్ రే ఇంకొకటి, ఇంకో ప్యారలల్ రే ఇచ్చాము, అది కాన్వర్జ్ అయిపోతుంది. F1 దగ్గర F2 దగ్గర చేరిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇది డైవర్జింగ్ లెన్స్, అది కాన్వర్జింగ్ లెన్స్. ఎలా జరుగుతుందో చూడండి. ఇది మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. బాగా ప్రిపేర్ రెడీగా ఉంటే నెక్స్ట్ రే డయాగ్రామ్లోకి మనం వెళ్ళగలం.